మహబూబాబాద్ జిల్లాలో పులి కోసం అధికారుల వేట కొనసాగుతుంది. పులి పాదముద్రల ఆధారంగా దాని ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు. ఇప్పటికే స్థానికులను బయటకు వెళ్లొద్దని ఆదేశించిన అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు పెంచికల్పేట్ మండలం పాలరాపుగట్టుగుట్టలో అంతరించిపోతున్న పొడుగు ముక్కు రాబందులుండే ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. దీని సంరక్షణకు పగడబందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు ఫారెస్ట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య. ఎస్ మౌనిషా, రాబందులు అంతరించిపోతున్నాయి. ప్రధానంగా ఒకప్పుడు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెంచికల్పేట మండలంలోని పాలరాపు గుట్ట రాబందులకి స్థావరం, ఆ స్థావరంలో ఉండేవి అనేక పక్షులు ఉండేవి. కొన్ని సందర్భాల్లో 20కి పైగా రాబందులు ఉండేవని ఆ ప్రాంతానిలో ఉన్న ప్రజలు కానీ అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న అధికారులు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు రాబందులు అక్కడ నుంచి మహారాష్ట్ర తరలిపోతున్నాయి. ముఖ్యంగా గడ్చిరోలి ఏదైతే అటవీ ప్రాంతానికి తరలిపోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే దేశంలో అంతరించిపోతున్న పక్షుల్లో రాబందులు ఒకటి. అట్లాంటి అరుదైన పక్షులు ఈ ప్రాంతంలో ఉండడం పట్ల ఈ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి గర్వకారణం. పైగా ఏదైతే రాబందులు అంటేనే పర్యావరణ పరిరక్షణ. ముఖ్యంగా రాబందులు ఎప్పుడు కూడా స్కావెంజర్స్, పారిశుద్ధ్యాన్ని పరిరక్షించే విధంగా అవి పనిచేస్తుంటాయి. ముఖ్యంగా మృత కళేబరాన్ని తింటూ ఆ ప్రాంతం శుద్ధి చేస్తాయి. అలాంటి పారిశుద్ధ్యాన్ని పరిరక్షించే పక్షుల్ని కోల్పోవడం, అంతరించిపోవడం పట్ల అటవీ శాఖకు సంబంధించిన అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా పాలరాపు గుట్టలో మళ్ళీ ఏదైతే గతంలో ఏ విధంగా అయితే ఒక స్వర్గధామంలో రాబందులకి స్థావరంగా మారిందో ఆ విధంగా మళ్ళీ వాటి సంఖ్య పెంచే విధంగా చర్యలు చేపట్టడానికి ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే PCCF ఎవరైతే ఆర్కే మోహన్ దోబ్రియాల్ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆ సందర్శించడమే కాకుండా ఆ ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే 15 నుంచి 20 రాబందులు ఉన్నాయో వాటి సంఖ్య కూడా మళ్ళీ పెరిగేలా, అదేవిధంగా ఆ ప్రాంతంలో సంతతి పెరగడానికి అవసరమైన వసతులు, అదేవిధంగా అవసరమైన ఆహారం అందించడానికి చర్యలు చేపట్టడానికి అటవీ అధికారులు దృష్టి సారించారు. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అంజయ్య.